హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా. నేను రాత్రి లైవ్ వచ్చినాను. ఎంతమంది అయితే వచ్చి లైవ్లో మాట్లాడారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మజా వచ్చింది. ఇవాళ కూడా వీలైతే వస్తాను. ఈవినింగ్ 7-8 గంటల వరకు క్లోజ్ చేసి ఇంటికి పోవటానికి ట్రై చేస్తాను. రోడ్ మీద కూడా లైవ్ చేయొచ్చు కానీ నెట్వర్క్ మంచిగా ఉండదు, అందుకనే సరిగ్గా రాదు అన్నట్టు. లైవ్లో చాలామంది వచ్చి మాట్లాడారు, డైరెక్ట్ మెసేజెస్ చేస్తే డైరెక్ట్ రిప్లై ఇచ్చినాను. ఇవాళ కూడా ట్రై చేస్తా ఈవినింగ్ రావటానికి లైవ్లో 7-8 o'clock వరకు కరోబార్ చేసి ఇంటికి పోతానికి ట్రై చేస్తా. 8 లోపు పోతే 8 గంటల వరకు లైవ్ రావచ్చు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక ఇవాళ వీడియో అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇలా మండే డేట్ వచ్చేసి 8వ తారీఖు, ఇలా 8 జూన్. చలో మళ్ళీ బుకింగ్ అయితే ఇంకా రాలేదు. బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. ఇక వీడియో అయితే ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు యాత్తోటి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నేను వీడియోలు పెట్టినా లేకపోతే ఈవినింగ్ లైవ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకేనా? చలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో నుంచి. 11:30కి మనకి బుకింగ్ వచ్చింది. మనకు తాడబంద్ నుంచి మల్లంపేటకి వచ్చింది బుకింగ్. చలో పోదాం నడవాలి పికప్ పాయింట్కి. 1 కిలోమీటర్ వచ్చింది మనకి. పికప్ పాయింట్ దగ్గరనే ఉన్నది, మన తాడబంద్ సిగ్నల్ దగ్గరనే ఉన్నది. అక్కడ నాకు తెలిసి వీళ్ళు వుడెన్ వర్క్ చేస్తారు కదా, వుడెన్ గుడిలు చైర్లు అవి చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటా పికప్. చలో వెళ్దాం నడవండి. ఆల్మోస్ట్ వచ్చేసిన, యాక్చువల్లీ ముందటనే ఉన్నది సిగ్నల్. వచ్చేసినాం సిగ్నల్ దగ్గరికి. కస్టమర్కి ఫోన్ చేసి లోడ్ చేసేసుకుంటాం. ఇది మన లోడు. చాలా పోదాం నడవండి. 22 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్ టువర్డ్స్ మల్లంపేట్. మియాపూర్ చౌరస్తా నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోమని చూపిస్తున్నది మ్యాప్లో. చలో పోదాం నడవండి. ప్రస్తుతానికి అయితే నేను బాలనగర్ ఫ్లైఓవర్ దిగినాను. ముందట వై జంక్షన్ ఉన్నది. ఇక తెలుసు కదా, వై జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఉంటుంది, అది తప్పదు. అది క్రాస్ అయినాక కొంచెం పర్లేదు రోడ్డు. చలో పోదాం నడవండి. ప్రస్తుతానికి మనం ఉన్నది బొలారం రోడ్డు. ఇక ఈ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ చూపెడుతున్నది. ఐడిఏ బొలారం నుంచి మన మల్లంపేట రోడ్డు, ఆ రోడ్డుకి వెళ్ళాలి. ఈ రోడ్డు ఇనాగ్రేషన్ ఉన్నట్టున్నది. సీఎం సార్ వచ్చి ఇనాగ్రేట్ చేస్తాడేమో ఆ రోడ్ని. చూసినారా, కొత్త కట్టింది కదా, ఆఖరి పని అయిపోయినట్టున్నది. ఈ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ డేట్ హోర్డింగ్ల మీద ఉందా లేదా తెలియదు. డేట్ అయితే కనిపిస్తలేదు, కానీ ఫ్లైఓవర్ అయితే అయిపోయింది మొత్తంలో. చలో ఈ రోడ్లో కొంచెం నెత్తి నొప్పి తగ్గుతుంది. చాలా రోజుల తర్వాత వస్తున్నా ఇక్కడికి. ఫ్లైఓవర్ కంప్లీట్లీ మంచిగా అయిపోయింది. ఇంట్లోకి చూపెడుతుంది దారి. ఇక్కడ నుంచి దారి ఉందా? ఇక్కడ నుంచి దారి కనిపిస్తలేదు కదా. ఇల్లేనేమో ఇక్కడ నుంచి పోమంటుంది. ఆ అపార్ట్మెంట్లకు పోవాలేమో, కానీ దారి అయితే లేదు ఇక్కడ నుండి. అప్పుడప్పుడు అవుతుంటాయి. ఇదేమో ముందర నుంచి తీసుకోమంటే. చలో బయటికి వెళ్దాం నడవండి. ఆ బిల్డింగ్లకు పోవాలేమో మనం. ఎస్ఆర్ హైట్స్ అంట. చలో అప్పుడప్పుడు ఈ లొకేషన్ ఇట్లా చేస్తుంటుంది మనల్ని.
లేకపోతే ఇట్లకైనా పోవచ్చా, ఎందుకులే బయటికి పోయి అక్కడి నుంచి తిప్పుకొని పోదాం. ఇక్కడి నుంచి మనకు అర్థమవుతలేదు. చలో లొకేషన్ దగ్గర పోయినాకనే ఇక షూట్ చేస్తాయి. తిప్పలు మనకు తప్పనివి ఇవన్నీ. లొకేషన్ కరెక్టే పెట్టినట్టున్నాడు, కాకపోతే ఆడికేం దారి లేదు. ముందు ఉండేనేమో, ఇప్పుడు లేదు. అందరికీ తిప్పుకొని పోదాం. ఫైనల్లీ వచ్చేసిన. ఇటాట తిరుక్కుంటా ఎస్ఆర్ హైట్స్ అంట. కస్టమర్కి ఫోన్ చేద్దాం. కస్టమర్ మొబైల్ టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట. రీఛార్జ్ చేసుకున్నట్టున్నాడు. వాట్సాప్ కాల్ చేసి చూస్తున్నా ఇప్పుడు, నంబర్ సేవ్ చేసుకొని. పరిశాన్ అవుతున్నది. ఇది ఏ బ్లాక్ లెఫ్ట్ దగ్గర వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఇది మన ట్రిప్ ఇడికి క్లోజ్. ఇక్కడ లెఫ్ట్ ఉన్నది. చలో పైసలు తీసుకొని బయట పడదాం. ఈ బుకింగ్ అయిపోయింది. 787 అయితే మనకి 637 వచ్చింది. ఇప్పుడు టైం 1:17. చలో పోయి ఇక్కడ నేను పక్కకు ఆగుదాం బుకింగ్ కోసం. మనకి ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది, నాంపల్లి గోషామైల్ దిక్కు. చలో పోదాం నడవండి. 1 కిలోమీటర్ ఉన్నది పికప్, కానీ ట్రాఫిక్ జామ్ ఉన్నది. సింగిల్ రోడ్డు. ఎంత టైం పడుతుందో పోవడానికి. అక్కడ నుండి దారి బ్లాక్ చేసిర్రు. రైట్ తీసుకోవాల్సి ఉండే, రైట్ దారి బ్లాక్ చేసిర్రు. స్టేట్ పోవాల్సి ఉండే, స్టేట్ నుంచి కూడా బ్లాక్ చేసిర్రు. ఇప్పుడు ఇది ఏదో ఇంకొక దారి పెట్టుకున్నాను. ముందటి నుంచి రైట్ తీసుకొని ఇంకో 3 కిలోమీటర్ డిస్టెన్స్ పెరిగింది. 1 కిలోమీటర్ ఉండే పికప్ పాయింట్, ఇంకో 3 కిలోమీటర్స్ పెరిగింది డిస్టెన్స్. ఇది డెలివరీ అటంట బేగం బజార్లో హోల్సేలర్ ఉన్నాడంట, అక్కడ వాళ్ళకి సప్లై అంట. చాలా డైరెక్ట్ బేగం బజార్ అని వస్తే నేను తీసుకోను జనరల్లీ. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇటు అటు తిరిగి ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ అనుకుంటా పికప్ పాయింట్. చలో లోడింగ్ చేసేసుకుందాం. కొన్నే 10-12 బాక్సులు ఉన్నాయంట అంతే. ఫోన్ చేద్దాం కస్టమర్కి. సేఫ్టీ మీకు కూడా ఏమైనా ప్రాబ్లం అయింది అనుకో. 26 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. పోయేటప్పుడు దారులు బంద్ చేసి ఉండే, కానీ వచ్చేటప్పుడు ఏం లేదు. కస్టమర్ చెప్పిండు ఈ సందుల నుంచి ఆ సందులోకి వెళ్ళు, క్లియర్ ఉంటుందని. లేకపోతే వచ్చేటప్పుడు కూడా తిప్పలు అవుతుండే. చాలా ఇక్కడ నుంచి ఇక మొత్తం మెయిన్ రోడే, ఎక్కడ క్లోజ్ ఏమి ఉండదు. వెళ్దాం నడవండి ఇక డ్రాప్ లొకేషన్కి. మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే ఏరియాకి పోతున్నాం ఇప్పుడు మనం. బేగం బజార్ మధ్యాహ్నం కొంచెం కుల్లనే ఉంటుంది అనుకుంటున్నాను. పెరివిగా చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏం పరిస్థితి. నాంపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక ఈ నుంచి కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇక నాంపల్లి రైట్ పోతే ఏక్నార్ మస్జిద్. ఇక ముందటి నుంచి రైట్ తీసుకుంటే గోషామైల్కి వెళ్ళిపోతాం. గోషామైల్ రోడ్ కన్నా కొంచెం ముందు పోతే బేగం బజార్ ఏరియా మొత్తం అది. చలో అన్లోడింగ్ చేయించేసుకుందాం పోయి. ఇక ట్రాఫిక్ ఉంటుంది మొత్తం ఇట్లానే గజిబిజిగా ఉంటుంది. మనం వచ్చేసినాము గోషామైల్ రోడ్కి. జస్ట్ ఒక లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే అన్నే ఉన్నది మన డ్రాప్ పాయింట్. ఇటు పోతే బేగం బజార్ వస్తుంది, కాకపోతే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి దారి లేదంట, ముందు ఉండేదంట దారి లేదంట, రేకులు వేసి బంద్ చేసినారు. నేను ఇప్పుడు రివర్స్ పోతున్నా. ఒక టెంపుల్ ఉంటుందంట, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 2 లెఫ్ట్ తీసుకో అంటున్నాడు. ఇక వెతుక్కుంటూ పోవాలి. జనరల్ బజార్లో బేగం బజార్లో లొకేషన్ ఉంటేనే పోవుడు కష్టము. ఇప్పుడు లొకేషన్ వెతుక్కోవాలి మ్యాప్ లేకుండానే. చలో పోయి డెలివరీ అయితే చేద్దాం దోలాడుకుంటా. అక్కడ ఉన్నది ఒక టెంపుల్ వస్తుందంటే దాని ముందట్టుకు వచ్చేమన్నాడు. పోదాం నడవండి. తిరిగి వచ్చేసినాము.
పర్లేదు, గల్లీ కొంచెం కుల్లనే ఉంది. మన వెహికల్ లోడింగ్ పాయింట్లో పెట్టిన ఈ ట్రిప్ క్లోజ్, వాళ్ళు వచ్చి అన్లోడ్ చేసుకుంటారు. ఏరియా నుంచి కొంచెం బయట పడదాము. ఈ ఏరియాలో జనరల్గా నేను తీసుకోను బుకింగ్స్, ఆఫ్లైన్ చేసేసినాను. అటు పోయినాక టైం కూడా క్రాస్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మొత్తం జామ్ ఉన్నది. ఇక్కడ ఇలా అది చేప ప్రసాదం వేస్తారు కదా, అస్తమా రోగం ఉన్న వాళ్ళు తిననీకి వస్తారు అన్నట్టు. అందుకు ఇక్కడ నాంపల్లి మొత్తం ఏరియా కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇలా వచ్చేసిన ఇది ట్యాంక్ బండ్ అట్నా నక్లెస్ రోడ్. సమోసాలు తీసుకున్నాను, ఆకలి అవుతుందని. హెవీ తినబుద్ధి అవుతలేదు, ఇక అందుకే సమోసాలు తీసేసుకున్నా. 4:26 అవుతుంది టైము. ఇక మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే రాణిగంజ్, నాంపల్లి. లాస్ట్ బుకింగ్ ఇది ఏరియా ఎక్కడికి వస్తుంది అంటే తుర్కపల్లి, తుర్కెంజాల్. చలో పోదాం, నడవండి. నాంపల్లిది కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. అక్కడ చేప ప్రసాదం మనుస్తున్నారు కదా, అందుకే. ఇక రాణిగంజ్ అయితే ఉంటూనే ఉంటుంది ట్రాఫిక్ జామ్, ఏం చేస్తాం. మనం ఆల్రెడీ వచ్చేసినాము. ఇది మా సుభాష్ నగర్ రోడ్. ఇది ముందట మాంకాళి టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే రాణిగంజ్లోకి ఎంటర్ అయిపోతాం. 1 కిలోమీటర్ అట్లా వచ్చింది మనకి, పక్కనే ఉండే కదా. చలో పోయి పికప్ చేసేసుకుందాం. ఇది రాణిగంజ్. మనం వచ్చేసినాం, లోడ్ చేసేసుకుందాం. ఇక షాప్లో లోడింగ్కి పెట్టాలి, ట్రాఫిక్ జామ్ చూడండి మొత్తం. రాణిగంజ్లో వచ్చినాను. పైపులు పెద్దగా ఉన్నాయి, ఎక్స్ట్రా అడిగితే కాదంటున్నాడు. ఆర్డర్ ఎట్లా క్యాన్సిల్ చేయాలో అడిగారు కదా, చేస్తున్నా చూడండి. తీసేసిన నేనే. ఆర్డర్ రిలేటెడ్ కొట్టినా, ఆర్డర్ రిలేటెడ్. తర్వాత చూడు, కస్టమర్ ఆస్క్ మీ టు క్యాన్సిల్, ఇది కొట్టినాం. దాని తర్వాత రీజన్ వచ్చింది, గూడ్స్ ఆర్ నాట్ రెడీ, కస్టమర్ చేంజ్ దేర్ మైండ్. ఇగో నేను రీజన్ నాట్ ఇన్ లిస్ట్ అని. ఇప్పుడు మనం రీజన్ రాయాలి ఇంట్లో. ఓవర్ సైజ్ గూడ్స్. ఓవర్ సైజ్ గూడ్స్ అని రాసిన, సబ్మిట్. ఎస్ కొట్టాలి. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. కస్టమర్తో మాట్లాడి చేసేది ఏం అవసరం లేదు. చాలు, ఇట్లా క్యాన్సిల్ చేసుకోవాలి ఆర్డర్. అడిగిరు కదా మెట్రోలో మనకు సమజ్ కాకపోయినా ఆర్డర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలని, అట్లా క్యాన్సిల్ చేసుకోవాలి. కాకపోతే అందులో గుడ్ విల్ ఏం రాదు. కాబట్టి కస్టమర్ నాటకాలు చేస్తారు కదా, ఇది అదే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు గమ్మున క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాలి అక్కడ నుండి. చలో పక్కన పోయి ఆగుదాం, ట్రాఫిక్లో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ప్రస్తుతానికైతే సింధి కాలనీలోకి వచ్చి ఆగినాను. ఈ ఫ్యాన్ బంద్ చేద్దాం ఫస్ట్. సింధి కాలనీలోకి వచ్చి ఆగినాను. ఒక చాయ్ తాగుదామా, ట్రాఫిక్లో దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నేను అందుకే రాణిగంజ్ కిరాయిలు అలా తీసుకొని నేను అందుకే దిమాగ్ ఖరాబ్ అవుతుంటుంది. చలో ఫస్ట్ అయితే ఒక చాయ్ తాగుదాం పోయి. టైము ఇక 5:10 అవుతున్నది. చలో ఫస్ట్ ఒక చాయ్ కొట్టినాక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆలోచిద్దాం ఏందో. నేను ఇంటికైతే వచ్చేసినాను. ఇక ఇవాళ వీడియోలో తింటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇలా కొంచెం జల్దే బంద్ చేసినాను. చలో మళ్ళా యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. బాయ్.